ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అతః ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగః. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి. నిఘంటు. యథా ఎట్లయితే, దేహినః జీవాత్మకు, అస్మిన్ దేహే ఈ దేహమునందు, కౌమారం కౌమారము అంటే బాల్యము, యవ్వనము యవ్వనము, జర ముసలితనము కలవో, తథా అట్లే దేహాంతర ప్రాప్తి మరి ఒక దేహము ప్రాప్తించుటయు కలుగును. తత్ర ఆ విషయమును ధీరః ధీరుడైన వాడు నముహ్యతి మోహమునకు గురికాడు. భావం చూస్తే, జీవ ఆత్మకు ఈ దేహమునందు కౌమారము యవ్వనము వార్ధక్యము ఉన్నట్లే మరి ఒక దేహ ప్రాప్తియు కలుగుతుంది. ధీరుడైన వాడు ఈ విషయమును మోహితుడు కాడు అని కృష్ణ పరమాత్మ అర్జున్ వారికి తెలియపరుస్తూ, దేహి నిత్యమవధ్యోయం, ఈ దేహాన్ని అర్జునుడు కలిగిన విషాదంకి కారణం దేహమే. దేహం అనేది పుట్టుక కలది అని, అవయవాలు కలిగినదని, పాంచభౌతికమైనది కనుక నశింపక తప్పదని మనకు తెలిసినా, అది నశించినప్పుడు మనం మోహగ్రస్తులై దుఃఖ సాగరంలో మునిగిపోతాం. అలాంటి దుఃఖ సాగరంలో మునిగిపోతున్న మన అర్జునుల వారికి దేహం ముఖ్యం కాదు, దేహి ముఖ్యమైనది అని తెలియపరచడం జరిగింది. కృష్ణార్పణం.